వివరాలు చూద్దాం. బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో చివరి రోజు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. కాసేపట్లో పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతుగా వికారాబాద్లో ప్రచారం చేస్తారు. అనంతరం నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో అభ్యర్థి భరత్ ప్రసాద్కు మద్దతుగా వనపర్తి బహిరంగ సభల్లో అమిత్ షా పాల్గొంటారు. ఇక అమిత్ షా ఎన్నికల ప్రచారానికి సంబంధించి పూర్తి వివరాలని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. దానిలో భాగంగా ఈరోజు చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. దానిలో భాగంగానే ప్రస్తుతం బీజేపీకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ఈరోజు జరిగేటటువంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో అనేక సార్లు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేసినటువంటి అమిత్ షా ఫైనల్ టచ్ గా ఈ రోజు జరిగేటటువంటి ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొంటున్నారు. దానిలో భాగంగా ప్రధానంగా చేవెళ్లతో పాటు నాగర్ కర్నూల్ పార్లమెంటు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొనబోతున్నారు. మరి కాసేపట్లో వికారాబాద్ కేంద్రంగా జరిగేటటువంటి పబ్లిక్ మీటింగ్ లో అమిత్ షా పాల్గొనబోతున్నారు. ఈ మీటింగ్ లో ప్రధానంగా అమిత్ షా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఏం చెప్పబోతున్నారు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారబోతుంది. ఎందుకంటే ఈ రోజే చివరి రోజు కావడంతో ఈ రోజు అమిత్ షా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రానికి మరోసారి కేంద్రంలో బీజేపీ వస్తే ఏం చేస్తామన్న దానిపైన ప్రధానంగా చెప్పేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. 9 గంటలకి ఈ పబ్లిక్ మీటింగ్ ముగిసిన తర్వాత 11 గంటలకి నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి వనపర్తిలో జరిగేటటువంటి జనసభలో అమిత్ షా పాల్గొంటారు. పాల్గొన్న తర్వాత అక్కడ ఎన్నికల ప్రచారాన్ని ఈ రోజుతో అక్కడితోనే అమిత్ షా ఎన్నికల ప్రచారాన్ని ముగించబోతున్నారు. ముగించిన తర్వాత హైదరాబాద్ కు చేరుకుంటారు. హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత ప్రధానంగా తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో ఇంటర్నల్ గా సమావేశం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. తర్వాత ఐటీసీ కాకతీయలో మధ్యాహ్నం 3 గంటలకి ప్రత్యేకంగా అమిత్ షా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి అవకాశం కనిపిస్తుందని చెప్పాల్సింది. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.